ఫ్రెండ్స్, ఈరోజు మనం పన్నీర్ పలావ్ చేసుకోబోతున్నాం. దానికి అంటే ఏమీ లేదు, చాలా రోజులు అయింది, అందుకే చేస్తున్నాను. ఓకే, ఫస్ట్గా మనం పన్నీర్ తెచ్చుకొని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి వేసుకొని కొంచెం వేపుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ చెప్తా ప్రాసెస్. చూడండి, మనం పన్నీర్ అయిపోయింది. ఈ కలర్లోకి వచ్చినంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఇది చూడడానికి కొంచెం బంగాళదుంప ఫ్రైలా ఉంది కదా, అది అయిపోయింది. దీని తర్వాత చూద్దాం రండి. హాయ్, చూడండి, కొంచెం బిర్యానీ గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇది హోమ్ మేడ్, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, గేదె నెయ్యి. ఈ నెయ్యి కూడా ఎలా తయారు చేస్తానో మీకు ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను. అలాగే కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. పన్నీర్ ఇందాక మనం మసాలాలో కలుపుకున్నాం కదా, అదే మసాలా అంటే అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, మసాలా సామాన్లు అన్ని కలిపి పేస్ట్ చేసుకున్నాం. ఆ పేస్ట్ చేసుకొని పన్నీర్ ఫ్రై చేసుకొని అందులో వేసుకున్నాం. ఇది కొంచెం చిన్నగా ఇలా వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది బిర్యానీ గిన్నె నేను ఏది చేసినా, బిర్యానీ అయినా పలావ్ అయినా ఏది చేసినా ఈ గిన్నెలోనే చేస్తాను. ఇది నేను అరౌండ్ 2000 పెట్టి తీసుకున్నాను. ఇది నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. చాలా మంది అడిగారు కూడా, ఈ గిన్నె ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. మండి ఇది కేజీన్నర బిర్యానీ కూడా అవుతుంది. ఇందులోని కేజీన్నర చేసుకోవచ్చు. 2 కేజీలు అవ్వదు కానీ కేజీన్నర అయితే చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇందాక మనం వేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, నేను కొంచెం ఏంటది మిల్ మేకర్ కూడా వేసుకున్నాను. అంటే పన్నీర్ కొంచెం సరిపోలేదని వేసుకున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రైస్, ఇందులోనే మసాలాలు అన్ని వేసి బాయిల్ చేసుకున్నాను. లైట్గా సాల్ట్ అది వేసుకొని ఇప్పుడు ఇది ఇందులో ఇలా వేసుకున్నాం. రైస్ కొంచెమే, ఎక్కువేం కాదు. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా ఈ 3 ఇలా కలిపి ఇలా వేసుకోండి. ఎన్ని మినిట్స్ ఉంచాలి ఇది? ఇంకేం లేదు, జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సిమ్ లో పెట్టాలా? అంటే నేను విడివిడిగా ఏమీ అంతా చెప్పలేదు. అంటే అన్నం బాయిల్ చేసుకున్నది, ఈ ఆనియన్స్ వేపింది అదేం చెప్పలేదు. జస్ట్ మీకు అలాగా చెప్పేస్తున్నాను అంతే. క్లారిటీ అందరికీ తెలిసిందే కాబట్టి నేను జస్ట్ ఊరికి అలా చెప్పేస్తున్నాను. అది అలా వేసుకొని కొంచెం కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేను ఇవాళ కలర్ కొంచెం వేద్దాం అనుకుంటున్నాను, లైట్గా, ఎక్కువ కాకుండా. చూడండి, కొద్దిగా కలర్ లైట్గా చేస్తున్నాను. లైట్గా ఎల్లో కలర్ వేసాను, ఎక్కువ కాదు, కొంచెమే వేస్తున్నాను లైట్గా. చూడండి, లైట్ ఎల్లో కలర్, రెడ్ కలర్ లైట్గా అలా అలా పైన జల్లుకున్నాం. ఎక్కువ వద్దు, లైట్గా సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని బరువు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేం దమ్మేం కాదులేండి, జస్ట్ ఏదో అలా చేస్తున్నాను. ఇంట్లో కూడా త్వరగా అయిపోతుంది. ఇది మూత పెట్టుకున్నాం, పెట్టుకున్నాము గిన్నె మీద. అలా ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనకి. చూడండి, ఫైనల్ మన అవుట్పుట్ పన్నీర్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా డ్రై వచ్చింది బేబీ. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మొన్న కూడా చెప్పాను కదా, దావత్ పలావ్ ప్యాకెట్ తీసుకుంటే ఇలాగే పొడి పొడిగా వస్తుంది. లూజ్ మాత్రం తీసుకోవద్దు దయచేసి. ఆ లూజ్ తీసుకుంటే మనకి
ఎందుకంటే మెతుకు లావుగా కనిపిస్తుంది. ఇక మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం పన్నీర్ బిర్యానీ ఫైనల్ అవుట్పుట్ ఇది చూడండి. దీనికి కాంబినేషన్ గా ఆనియన్స్, లెమన్ పిండుకొని తింటే బాగుంటుంది. చూడండి మన పన్నీర్ పీసెస్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో. దీనికి మనకి 7up బాగుంటుంది. బిర్యానీతో డ్రింక్ ఆ కిక్కే వేరు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయకుండా చాలా మంది చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. చిల్ అవ్వండి బ్రో, చిల్ అవ్వండి.